ఇది దేశ చరిత్రలోనే మాట్లాడుకోదగ్గ అంశం. ఇది దేశ చరిత్రలోనే లిఖించదగ్గ అంశం. కని విని ఎరగని రీతిలో ఈరోజైతే ప్రమాణ స్వీకారం అయితే జరిగింది. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను, కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఏ విధంగా ప్రమాణ స్వీకారం జరిగిందో మనందరం కనుల విందుగా చూసాము. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాల్సింది ఏంటి అని అంటే, ఇంతకాలం వైసీపీ నాయకులు, వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ట్రోల్స్ చేయడం జరిగింది, ఏ విధంగా అవహేళన చేయడం జరిగింది, ఏ విధంగా వాళ్ళని మాట్లాడడం జరిగింది మనం చూసాము. అందులో మరీ ముఖ్యంగా రోజా తను ఒక లేడీ అయ్యుండి కూడా ఏ విధంగా మాట్లాడేది, ఏ విధంగా దూషించేది అనేది మనకందరికీ తెలుసు. జగన్ గారు కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకోవడం జరిగింది. 11 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నాక ఇప్పుడు వైసీపీ నేతలకు ఒక వణుకు మొదలైంది. వైసీపీ నేతలు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితిలో ఇప్పుడు గందరగోళంలో ఉన్నారు. ఎందుకనంటే లాస్ట్ టైము వాళ్ళకొచ్చిన విజయం, అదే అహంకారంతో వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా వాళ్ళ పరిపాలన ఉండింది అనేది మనం క్లియర్గా తెలుసుకున్నాము. అందులో మరీ ముఖ్యంగా రోజా, కొడాలి నాని, అనిల్ యాదవ్ ఇలాంటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా దూషించారు అపోజిషన్ వాళ్ళని అనేది మనం క్లియర్గా తెలుసుకున్నాము, చూసాము కూడా. సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది, వాళ్ళు ఏ విధంగా కాపాడుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అనేది ఇప్పుడు వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా రోజా గారికి తను సంపాదించిన ఆస్తి కొన్ని వేల కోట్లకు పాకిపోయిందనేది మనకు తెలుసు. ఇప్పుడు తన పరిస్థితి గందరగోళంగా మారింది. ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తలు ఏంటి అని అంటే, రోజా ఇప్పుడు బీజేపీలోనికి వెళ్ళే పరిస్థితిలో ఉంది, బీజేపీలోనికి వెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని తెలుస్తుంది. కానీ బీజేపీలోకి తనని తీసుకుంటారా అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే తనకున్న ఆస్తులు ఇప్పుడు కాపాడుకోవడానికి బీజేపీ ఒకటే శరణ్యం. బీజేపీలోకి వెళ్ళడానికి చాలామంది వైసీపీ నేతలు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారనేది తెలుస్తుంది. అందులో ముఖ్యంగా రోజా బీజేపీలోనికి ఇప్పుడు రోజాని తీసుకుంటుందా? పవన్ కళ్యాణ్ గారి ముందు ఇప్పుడు బీజేపీలోకి రోజా వెళ్ళగలదా? బీజేపీలోకి రోజాను తీసుకోగలరా? ఇదే ఇప్పుడున్న ప్రశ్న. ఒకవేళ బీజేపీలోనికి రోజాని తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి పర్మిషన్ లేకుండా ఇప్పుడు రోజాని బీజేపీలోనికి తీసుకుంటారా? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి పర్మిషన్ అడగకుండా బీజేపీలో రోజా చేరగలదా? తన పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు క్వశ్చన్గా మారింది. అధికారం వచ్చినప్పుడు పొంగిపోయి, అధికారం లేనప్పుడు ఈ విధంగా కుంగిపోవడం అనేది చాలామంది అవివేకులకు ఇది సూట్ అవుతుంది. ఆ విధంగానే వైసీపీ నేతలు కొంతమంది చేయడం జరిగింది. వైసీపీ నేతలు కొంతమంది అయితే ఈ విధంగానే ప్రవర్తించడం జరిగింది. ఇప్పుడు అందులో మరీ ముఖ్యంగా రోజా ప్రవర్తన అలా ఉండింది. సినీ పరిశ్రమలో చిరంజీవి గారితో ఎంత క్లోజ్గా ఉన్నా కూడా, నాగబాబు గారితో ఎంత క్లోజ్గా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా దూషించింది, ఏ విధంగా మాట్లాడింది అనేది మనం చూసాము. అంత పొగరుగా మాట్లాడిన రోజా ఇప్పుడు తన పరిస్థితి ఏంటి అనేది తనకే రియలైజ్ అయ్యి తను అక్రమంగా సంపాదించిన ఆస్తులు కాపాడుకోవడానికి ఇప్పుడు బీజేపీలోనికి దూకడానికి ప్రయత్నిస్తుందనేది వార్తలు వస్తున్నాయి. కానీ బీజేపీలో తనని తీసుకుంటారా? పవన్ కళ్యాణ్ గారి పర్మిషన్ లేకుండా బీజేపీలోకి వెళ్ళగలదా? పవన్ కళ్యాణ్ గారిని క్షమించమని కోరడం ఒకటే పరిస్థితి ఇప్పుడు రోజాకు. కానీ రోజా పవన్ కళ్యాణ్ గారిని క్షమించమని కోరినా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేయగలరా? బీజేపీలోనికి చేరడానికి తను ఒప్పుకోగలడా? సో ఇదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్గా మారింది. రోజా పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ అక్షరా న్యూస్. థ్యాంక్ యూ సో మచ్.